అందరికీ నమస్తే. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ విలువైనటువంటి భూముల్ని తనఖా పెట్టేటటువంటి ప్రయత్నం, అమ్మేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నది. గెలవడం కోసం 6 గ్యారెంటీలు హామీలు ఇష్టం వచ్చినట్టు మొత్తం ఇచ్చేసిరు కదా. వాటిని ఇప్పుడు ప్రజలకి ఇవ్వాలి అని అంటే విలువైనటువంటి భూములను అమ్మాల్సినటువంటి పరిస్థితి, దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. విషయం ఏంటంటే రాష్ట్రం ఏమో అప్పుల పాలైపోతున్నది, రాజకీయ నాయకులంతా ఏమో కోటీశ్వరులు అయిపోతా ఉన్నారు తెలంగాణలో. ఇక అప్పుడు బీఆర్ఎస్ఆ లేకపోతే ఇప్పుడు కాంగ్రెసా కాదు, ఇక మొత్తం టోటల్ రాజకీయ నాయకులు అందరినీ కూడా అంటా ఉన్నాం. ఓన్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అమ్మిందా, మరి గత ప్రభుత్వం అమ్మలేదా అని చెప్పేసి అంటే గత ప్రభుత్వం కూడా అమ్మింది. గత ప్రభుత్వం అమ్మింది కానీ 10 సంవత్సరాలలో కేవలం కొన్ని భూములు అమ్మేటటువంటి ప్రయత్నం చేసిర్రు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం రోజుల్లోనే విలువైనటువంటి భూములు హైదరాబాద్ లో హైటెక్ సిటీ దగ్గరలో కోకాపేటలో వందల ఎకరాలు అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే నిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు కదా, మాకు వచ్చేది కేవలం నెలకి ఆదాయం 18,000 కోట్ల రూపాయలు మాత్రమే. 12,000 కోట్లు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు, ఆ తర్వాత పెన్షన్లకే సరిపోతున్నాయి. నెల తిరిగి వచ్చుడితే పెన్షన్లు ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది, జీతాలు ఇవ్వాలంటే ఇబ్బంది అవుతున్నది. ఏదో కొన్ని క్రిటికల్ అయినటువంటి డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకే 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి కానీ ఇక మిగతా వేరే విభాగాలలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా 5వ తారీఖు అవుతుంది, 10 లోపు అవుతున్నది. జీతాలు ఇవ్వాలంటే, ప్రభుత్వాన్ని నడపాలంటే కటకట అవుతున్నది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే రాజకీయ నాయకుల ఆస్తులు పెరుగుతున్నాయి, ప్రభుత్వం ఆ తర్వాత రాష్ట్రమేమో అప్పులలో కూరుకుపోతా ఉన్నది. చూడండి, మీకు ఒకసారి చెప్తా ఏ భూములు వీళ్ళు అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో కూడా కోకాపేటకు సంబంధించినటువంటి విలువైనటువంటి భూములు కోకాపేటలో 400 ఎకరాలు అమ్మిరి. 400 ఎకరాలు దాదాపుగా అమ్మలేదు, తనఖా పెట్టిరు. ఐసిఐసిఐ బ్యాంకులో తాకట్టు పెట్టిరు. ఐసిఐసిఐ బ్యాంకులో తాకట్టు పెట్టి 10,000 కోట్లు పట్టుకొచ్చిర్రు. అప్పు పెట్టి పట్టుకొచ్చిండ్రు. దేనికోసం అని చెప్పినారంటే రైతు భరోసా కోసం అని చెప్పింది ప్రభుత్వం. రైతు భరోసా కోసం అని చెప్పి మరి ఏడమైన 10,000 కోట్లు ఎందుకు ఇవ్వలేదు? రైతు భరోసా ఇవ్వడానికి ఎందుకు కింద మీద అవుతున్నారు? ప్రభుత్వ భూములే కదా, మీరు తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. ఇంకేంది ఇచ్చేస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని చెప్పారు. కేవలం దీంట్లో 4,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిర్రండి. ఇంకా ఈ పట్టుకొచ్చింది కూడా ఎప్పుడో పట్టుకొచ్చిర్రు వీళ్ళు. ఈ పట్టుకొచ్చి కూడా 4-5 నెలలు అయింది. ఆ సీజన్కి ఇస్తామని చెప్పారు, అది ఎగ్గొట్టిండ్రు. ఆర్థిక శాఖ దగ్గర 10 ఉన్నాయి, 10,000 కోట్ల రూపాయలు. 400 ఎకరాలు భూమి మధ్య బ్రోకర్లను పెట్టుకొని వాళ్ళకు కూడా మస్తు పైసలు ఖర్చు పెట్టి ఐసిఐసిఐ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా తాజాగా హైటెక్ సిటీ గచ్చిబౌలి దగ్గరలో ఉన్నటువంటి దాదాపుగా 400 ఎకరాలను 20,000 కోట్ల కోసం, 20,000 కోట్ల రూపాయల కోసం ఏకంగా అమ్మేటటువంటి ప్రయత్నమే జరుగుతూ ఉన్నదని చెప్పి దానికి సంబంధించినటువంటి ఫొటోస్, వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతా ఉన్నాయి. అవి కూడా మేముగా టీజీఐసి నోటిఫికేషన్ కూడా ఇచ్చిరట. ఆ నోటిఫికేషన్ పేపర్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతా ఉన్నది. టీజీఐసి తరఫున ఒక నోటిఫికేషన్ జారీ చేసిండ్రు. ఇక తెలంగాణ స్టేట్ నుంచి వెళ్ళి అమ్మేదాని కోసం అంటే ఓపెన్ గా పెడతారు అనమాట. దాన్ని నువ్వు ఎవడు ఎక్కువగా వాడుకుంటే వాటికి మినిమం ఇక అది 20,000 కోట్ల రూపాయలు అంచనా. ఏం చేయాలి? 20,000 కోట్లు అంటే మళ్ళా నెల గడవాలి. ఆసరా పెన్షన్లు ఇవ్వాలి. ఆసరా పెన్షన్లు దాదాపుగా 2,000 రూపాయలు ఇవ్వాలి నెల వచ్చుడితోటే. ఇక వీళ్ళు 4,000, 6,000 ఇస్తున్నారు. ఇక వాటితో అయితే మాత్రానికి ఉన్న భూములన్నీ అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితి ఉండేది. దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్ లో ఇగో మనం పోతా ఉన్నాం. ఒక్కొక్కరి మీద భారం పడతా ఉన్నది. సంవత్సరానికే దాదాపుగా ఈ యొక్క 10,000 కోట్లు, ఇవి ఒక 20,000 కోట్లు, 800 ఎకరాలు ఆగమాగం అవుతున్నాయి పరిస్థితి. సో వాటినంటే తనఖా పెట్టిర్రు, మరి వాటికి ఇక వడ్డీలు కట్టుకుంటా పోతారు. అది ఇది నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఏకంగా అమ్మేటటువంటి ప్రయత్నమే జరుగుతూ ఉన్నది. మరి ఎందుకు అమ్మిండ్రు, తీసుకొచ్చిర్రు కానీ మరి ఎందుకో కరెక్ట్ గా మరి పథకాలకి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజలకి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? కేసీఆర్ గతంలో అది కూడా చెప్తా ఉన్నా. కేసీఆర్ గతంలో దాదాపుగా 35 నుంచి 40,000 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి భూములు కేసీఆర్ అమ్మిండు. 35,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు. అది 10 సంవత్సరాలలో
2014 నుంచి 2024 వరకు అమ్మేటటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం వచ్చినటువంటి 15 నెలల్లోనే 800 ఎకరాలు 400 ఎకరాలు అమ్మేసిన 400 ఎకరాలు తాకట్టు పెట్టి 30,000 కోట్ల రూపాయల్ని రాబట్టుకునేటటువంటి ప్రయత్నం ఇక్కడ ప్రభుత్వం చేస్తా ఉన్నది. మరి రాజకీయ నాయకులు ఎందుకు అమ్ముకుంటలేరు? రాజకీయ నాయకుడు ఒకటి అమ్మిండు అని అంటే పేదది ఒకటి కట్టిండని అర్థం. సో ఇదంతా జరుగుతా ఉంది. మరి గతంలో కూడా ఇప్పుడు మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుకుంటా మా ఇందిరమ్మ రాజ్యంలో మేము ఒక గుంట భూమి కూడా అమ్మలే, ఒక గుంట భూమి కూడా మేము తనఖా పెట్టలే. కేసీఆర్ ఎందుకు అంతగానో అవుతున్నాడే? ప్రభుత్వ స్కూళ్ళు ఎడగట్టాలి, ప్రభుత్వ హాస్పిటల్ ఎడగట్టాలి, ప్రభుత్వ కాలేజీలు ఎడగట్టాలి, దవాఖానాలు ఎడగట్టుకోవాలి, మరి శ్మశానాలు ఎడగట్టుకోవాలి, మరి చచ్చిపోతే ఏడబెడతారు, కేసీఆర్ మొత్తం అమ్మేస్తుండు అని చెప్పి మరి గతంలో పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మరి దానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మేమేం అమ్మలేదని చెప్తా ఉంటే మరి ఈ నోటిఫికేషన్లు ఏంటండి? ఈ నోటిఫికేషన్లు ఏంటో చెప్పాలా? డైరెక్ట్ ఓపెన్ ఆప్షన్ లో పెట్టేస్తున్నారు ఫ్లాట్స్ అన్నిటిని కూడా. ఇక దాన్ని కొనుక్కుంటారు కదా, బడాబాబులు ఉంటారు కదా, బడాబాబులు అందరూ ఉంటారు, పోతారు, కొనుక్కుంటారు. ఇట్లా ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది. విలువైనటువంటి ప్రభుత్వ భూములను తనఖా పెట్టి లేకపోతే అమ్ముకొని హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఒక వాల్యుబుల్ ఫ్లాట్స్ చాలా దగ్గరట, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గర, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం ఒక 22-25 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి ఈ ఫ్లాట్స్ అని చెప్పి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్లాట్స్ అన్నిటిని కూడా అమ్ముకుంటా, విలువైనటువంటి భూములను అమ్ముకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని నడపాల్సినటువంటి పరిస్థితి. రాజకీయ నాయకుల ఆస్తులేమో లక్షాధికారులు ఎవరు లేరు. రాజకీయ నాయకులు ఒక చిన్న ఎమ్మెల్యే కూడా ఇలా మొత్తం కోటీశ్వర్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, సెటిల్మెంట్లు, దందాలు, ఇవి తప్ప వేరే ఏం లేవు. ఒక్కొక్కరి మీద భారం పెరుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతా ఉన్నది. ప్రభుత్వాన్ని నడపాలి అనంటే చాలా ఇబ్బంది అవుతా ఉన్నది. ఈ రోజు ప్రభుత్వ విలువైనటువంటి భూముల్ని అమ్ముకుంటే గాని రాష్ట్రం నడవనటువంటి పరిస్థితి అని చెప్పి సోషల్ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడతా ఉన్నది.